యావత్ భారతదేశంలో ఉన్న హిందూ సంఘాల వల్ల తిరుమల లడ్డు కల్తీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ వాహిని ఆధ్వర్యంలో నిరసన. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని స్థానిక స్వామి వివేకానంద చౌరస్తాలో 167వ జాతీయ రహదారిపై హిందూ వాహిని మక్తల్ శాఖ ఆధ్వర్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో కల్తీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. కోట్లాది మంది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదంలో కలిపే నెయ్యిని కల్తీ చేసి యావత్ ప్రపంచ హిందూ భక్తుల మనోభావాలను కించపరిచే విధంగా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ వాహిని తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత పవిత్రంగా సమర్పించే లడ్డు ప్రసాదంలో చేప నూనె, పంది కొవ్వుతో చేసిన ప్రసాదాన్ని స్వామివారికి పెట్టడం అత్యంత దారుణమైన విషయమని, ఇట్టి దారుణానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఉడిపి పీఠం ధర్మ ప్రచారక విద్వాంసులు కె రాఘవేంద్రాచార్యులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కొండయ్య, రాష్ట్ర ఓబీసీ స్పోక్ పర్సన్ శంకరోళ్ల రవికుమార్, హిందూ వాహిని సభ్యులు, బీజేపీ నాయకులు, హిందూ ధార్మిక కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అడగాలని జరిగింది. మరి ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్న హిందూ సంఘాల వల్ల హిందూ దేవుల యొక్క పవిత్రతను దెబ్బతీయాలనే ఒక కుతంత్రంలో భాగంగా యావత్ ప్రపంచానికి కలియుగ దైవంగా భాసిల్లుతున్న తిరుపతి వెంకటేశ్వర స్వామి మహాప్రసాదంలో కలిపే నెయ్యి ఏదైతే కల్తీ చేసి ఈరోజు హిందూ భక్తుల యొక్క యావత్ ప్రపంచం యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతినే విధంగా, మనోభావాలను కించపరిచే విధంగా ప్రవర్తించిన దోషులు ఎంతటి వారైనప్పటికీ కూడా వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి హిందూ వాహిని తరఫున ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు తిరుపతి దేవస్థానము లడ్డు పవిత్రను పాడు చేసినటువంటి దుర్మార్గులను హెచ్చరిస్తూ హిందూ వాహిని ఈ విధంగా డిమాండ్ చేస్తుంది. మా డిమాండ్స్ ఏంటంటే దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలకు ఒక ట్రస్ట్ ఉండాలి. ఆ ట్రస్ట్ లోపల హిందువులు మాత్రమే పనిచేయాలి. ఎట్లాంటి రాజకీయ ఒత్తిళ్లకు మంచి తలగకుండా ఒక జీవో తీసుకురావాలి. హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆహార విషయానికి సంబంధించిన, నైవేద్యం సంబంధించిన కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో అవి హిందువులకు వచ్చేట్లుగా చూడాలి. హిందూ దేవాలయంలో అన్నమతస్తులకు అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ అట్లా అవకాశం కల్పిస్తే మేము ఈ విధంగా రోడ్డుపైన ఈసారి నిరసన వ్యక్తం కార్యక్రమం చేయము. మా హిందూ వాహిని సింబల్ ఏదైతే త్రిశూలం గంటగడు ఉందో అది చేతబట్టి పనిచేస్తామని ఈ విధంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. కలియుగ వైకుంఠము, కామధేనువు, కల్పవృక్ష సమానమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి తిరుమల సన్నిధానంలో స్వామివారి అత్యంత పవిత్రంగా భావించేటటువంటి ప్రసాదంలో కల్తీ నూనెను, కల్తీ నెయ్యిని, అంతేకాకుండా పంది నూనెను, అదే కాకుండా చేప నూనెను, వాటి యొక్క ఫ్యాట్ను వాడి ఆ నెయ్యిని తయారు చేసి ఆ నెయ్యితో స్వామివారికి, శ్రీవారికి ప్రసాదాన్ని చేయడం అనేటటువంటిది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఇది హిందువుల యొక్క మనోభావాలను అత్యంత తీవ్రంగా కించపడేటటువంటి విధానంగా ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ శ్రీవారి భక్తులందరూ కూడా కలిసి ఈ విషయాన్ని ఖండించి దోషులను తీవ్రంగా శిక్షించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ